సిపిఐఎం పార్టీ మద్దతుతో మొత్తానికి తమిళనాడు విజయ్ టీవీకే పార్టీకి మెజారిటీ సీట్లు అనేటివి లభించాయి. ఈ 2-3 రోజుల కాల వ్యవధిలో తమిళనాడు రాజకీయాలను పరిశీలించినట్లయితే టీవీకే పార్టీ అనేది తన మెజారిటీని నిరూపించుకొని ప్రభుత్వాన్ని ఏర్పరుస్తుందా లేదా అనేసి, విజయ్ జోసెఫ్ ముఖ్యమంత్రి అవుతాడా లేదా అని చెప్పేసి చాలా వాడివేడిగా చర్చలు అనేటివి సాగుతూ వచ్చాయి. ఒక రకంగా చెప్పాలంటే సిపిఐఎం పార్టీ మద్దతుతో ఆ సస్పెన్స్ కి తెరపడినట్టే అని చెప్పుకోవాలి. గత 2 రోజులుగా తమిళనాడు గవర్నర్ ఈ టీవీకే పార్టీకి సంబంధించినటువంటి విజయ్ గారిని ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అని చెప్పేసి పిలవలేదు. దానికి అసలైన కారణం ఏంటంటే, యాక్చువల్ గా టీవీకే పార్టీ విజయ్ గారు గవర్నర్ గారిని కలిసి మేము సింగిల్ పార్టీగా ఉన్నాము, మాకు సింగిల్ పార్టీ మెజారిటీ ఉంది అని చెప్పేసి ఆయన సింగిల్ పార్టీగానే వెళ్ళి ఉంటే గవర్నర్ గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని చెప్పేసి ఆదేశించి ఉండేవారు. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం 5 సీట్లను మేము టీవీకేతో కలుపుతాము అని చెప్పేసి, అంటే పొత్తు పెట్టుకుంటాము అని చెప్పేసి చెప్పిందో, వెంటనే ఈ టీవీకే పార్టీకి సంబంధించినటువంటి విజయ్ గారు గవర్నర్ ని కలిసి కూటమి ప్రభుత్వంగా వెళ్లాలని చెప్పేసి, మాకు పూర్తి మెజారిటీ అనేది ఉంది అని చెప్పేసి ఆయన అక్కడికి చేరడం జరిగింది. మరి పూర్తి మెజారిటీ ఉందని చెప్పేసి వెళ్ళినప్పుడు అక్కడ ఆటోమేటిక్ గా మెజారిటీ సీట్లను చూపించాల్సి ఉంటుంది. లేదు, నా ఒక్క పార్టీకే వచ్చాయి కదా 108 సీట్ల దాకా, నన్ను ప్రభుత్వాన్ని ఏర్పరచనివ్వండి అని చెప్పేసి ఆయన కోరి ఉంటే గవర్నర్ గారు బ్రహ్మాండంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనిచ్చి ఉండేవారు. సో నేను చెప్పిన అంశంపై మీ అభిప్రాయం ఎలా ఉందనేసి ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో నాకు కామెంట్ చేసి తెలపండి ఫ్రెండ్స్. ఈ షార్ట్ ని లైక్ చేయండి, నా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.